హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూములు ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా? తక్కువ పెట్టుబడుల్లో ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి? హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైభవ్ రియాలిటీ. మీరు కూడా వినుంటారు, రాయదుర్గ్లో ఒక్కో ఎకరా భూమి 177 కోట్లు అమ్ముడైందట. అంత పెద్ద రేటు అంటే ఇంకా పెరుగుతాయా లేక ఇప్పుడు తగ్గుతాయా? మరి మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లు ఎక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందగలం? ఇవన్నీ వీడియోలో సింపుల్గా చూద్దామండి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా బలంగా ఉంది. గచ్చిబౌలి, రాయదుర్గ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ లాంటి ప్రైమ్ ఏరియాల్లో కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ, ఎకరాకు కోట్లు కోట్లు పలుకుతుంది. అందుకే చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ వైపు చూస్తున్నారు. కారణం అక్కడ పెట్టుబడి తక్కువ, భవిష్యత్తులో రిటర్న్స్ ఎక్కువ. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు: హైదరాబాద్ లో భూమి రేట్లు ఇంకా ఎందుకు పెరుగుతున్నాయంటే మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ ఇవి పూర్తయితే సిటీ చుట్టూ కొత్త డెవలప్మెంట్ వస్తుంది. ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, ఐటీ హబ్ ఉద్యోగాలు పెరిగితే హౌసింగ్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సేఫ్ ఐటీ ఇమేజ్, ఇతర రాష్ట్రాలు వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణాలతో భూముల విలువలు స్థిరంగా పెరుగుతూనే ఉంటాయి. తగ్గే అవకాశం ఉన్న కారణాలేంటో చూద్దాం. అయినా కొన్ని ఏరియాల్లో సేల్స్ కొంచెం స్లో అయింది. కొన్ని లగ్జరీ ప్రాజెక్ట్స్ ఓవర్ సప్లైగా ఉన్నాయి. లోన్ రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతి కొనుగోళ్లు తగ్గాయి. అందుకే అన్ని ఏరియాల్లో ధరలు సమానంగా పెరగవు. రాబోయే 3 సంవత్సరాలు అంచనా ఏంటో ఇప్పుడు చూద్దాం. 2025 నుంచి 2028 వరకు చూస్తే ప్రైమ్ ఏరియాస్ అంటే రాయదుర్గ్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్రామ్గూడలో 10 నుంచి 25% వరకు ధరలు పెరగవచ్చు. అవుట్స్కట్స్ లో 20 నుంచి 40 రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ లొకేషన్ సరిగ్గా సెలెక్ట్ చేస్తేనే. తక్కువ పెట్టుబడి ఎక్కువ రిటర్న్ వచ్చే ఏరియాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ ఏ ఏరియాలో ఎక్కడున్నాయి ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీతో డిమాండ్ పెరుగుతుంది. ఫార్మసిటీ కూడా దగ్గరే ఉంది. మహేశ్వరం ఐటీ పార్కులు, హార్డ్వేర్ పార్క్ దగ్గర ఇక్కడ ఫ్లాట్లు ఇంకా చౌకగా దొరుకుతున్నాయి. కానీ రాబోయే 5 ఏళ్లలో మంచి విలువ పెరుగుతుంది. ఆదిబట్ల టాటా అడ్వాన్స్ సిస్టమ్ ఏరోస్పేస్ పార్క్ వల్ల ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ల్యాండ్ విలువ ఇప్పటికే పెరుగుతుంది, కానీ ఇంకా గ్రోత్ ఉంది. పటాన్ చెరువు, సంగారెడ్డి వైపు ఇండస్ట్రియల్ బెల్ట్ ప్లస్ హైవే కనెక్టివిటీ ఉన్నందున భవిష్యత్తులో రిటర్న్స్ బాగుంటాయి. కందుకూరు, కోతూరు, సుల్తాన్పూర్ వైపు RRR పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాలు కూడా హాట్స్పాట్స్ అవుతాయి. ఈ ఏరియాలో ప్రస్తుతం రేట్లు తక్కువే, కానీ రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు చెక్ చేయవలసిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: ఎక్కడైనా కొనుగోలు చేసే ముందు డ్యూ డిలిజెన్స్ చేయండి. అంటే భూమి డాక్యుమెంట్స్, అనుమతులు, రోడ్ యాక్సెస్, రెరా లేదా HMDA అప్రూవల్ అన్నీ చెక్ చేయాలి. ఇలా సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మోసాల బారి నుంచి తప్పించుకోవచ్చు. మొత్తం చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా స్ట్రాంగ్ మార్కెట్, ప్రైమ్ ఏరియాల్లో స్థిరమైన గ్రోత్ ఉంటుంది. అవుట్స్కట్స్ లో ఎక్కువ లాభం వస్తుంది, కానీ రిస్క్ కూడా ఉంటుంది. సమయానికి సరిగ్గా లొకేషన్ ఎంచుకుంటే మీరు ల్యాండ్ లో మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ అండి.